తూర్పుగోదావరి జిల్లాలో పెద్దపులి టెన్షన్తో ప్రజలు భయాందోళన చెందుతున్నారు. ప్రస్తుతం రాయవరం మండలం కూర్మపాలెంలో పెద్దపులి తిరుగుతుంది. కూర్మపాలెం పంచాయతీ ఆఫీస్ దగ్గర పశువుల పాకలోకి వెళ్ళినట్లు సమాచారం. కూర్మాపురం పంచాయతీ ఆఫీస్ దగ్గర ఆవుపై దాడి చేసి కాల్వపై నుంచి దూకి తప్పించుకుంది. పులి గాండ్రింపులతో గ్రామస్తులు తీవ్ర భయాందోళన చెందుతున్నారు. తూర్పుగోదావరి జిల్లాలో పెద్దపులి టెన్షన్తో ప్రజలు భయాందోళన చెందుతున్నారు. ప్రస్తుతం రాయవరం మండలం కూర్మపాలెంలో పెద్దపులి తిరుగుతుంది. కూర్మపాలెం పంచాయతీ ఆఫీస్ దగ్గర పశువుల పాకలోకి వెళ్ళినట్లు సమాచారం అందుతుంది. ఇక కూర్మాపురం పంచాయతీ ఆఫీస్ దగ్గర ఆవుపై దాడి చేసి కాల్వపై నుంచి దూకి తప్పించుకుంది. పులి గాండ్రింపులతో గ్రామస్తులు భయాందోళన చెందుతున్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించి తాజా అప్డేట్స్ మా ప్రతినిధి విజయ్ అందిస్తారు. విజయ్. ఆనంద్, అంటే పెద్ద పులి గాండ్రింపులతో పెద్ద పులి సృష్టిస్తున్న కలకలంతో అయితే ఈ ప్రాంత వాసులంతా భయాందోళనకు గురవుతున్నారనే మనం చెప్పుకోవాలి. ప్రధానంగా ఈ రోజు ఉదయం నుంచి కూడా ఏదైతే ఈ పులిని పట్టుకోవడానికి అటవీ శాఖ ప్రయత్నాలు ప్రారంభించిందో అప్పటి నుంచి కూడా ఈ ప్రాంతం అంతా కూడా ఒక ఉత్కంఠ పరిస్థితులు అయితే నెలకొని ఉన్నాయని చెప్పుకోవాలి. ఇదే పాత పాడుబడిన భవనంలో ఉన్నప్పుడే వీరు ఆపరేషన్ అయితే స్టార్ట్ చేశారు. పులిని పట్టుకునేందుకు మొత్తం ఇంజెక్షన్ ఇచ్చి దాన్ని సురక్షితంగా పట్టుకునే ప్రయత్నాలు అయితే చేసినప్పటికీ పులి తప్పించుకుని పొలాల వెంబడైతే పరుగులు తీసిన వైనాన్ని అయితే మనం చూసాము. దీంతో ఒకసారిగా ఈ ప్రాంత వాసులంతా కూడా ఉలికిపడిన పరిస్థితులు అయితే ఉన్నాయి. అనంతరం ఇది అటు పొలాల వెంబడి పరుగులు తీస్తూ అంబేద్కర్ కోనసీమ జిల్లా వైపు అది వెళ్లేందుకు అయితే ప్రయత్నాలు చేసి ఎప్పుడైతే ప్రజలు సంచారం అదేవిధంగా వారు ప్రజలు ఆందోళన చూసి ఒకసారి ఇది కూడా ఆ ప్రజలను చూసి భయపడిన పులి మళ్ళీ వెనుదిరిగింది. తిరిగి కూర్మాపురానికి సంబంధించి జనావాసాల్లో ప్రస్తుతం అయితే అక్కడ లేకపోతే తీసుకుని అక్కడే విశ్రాంతి తీసుకున్నట్లుగా ఇప్పుడు ఫారెస్ట్ అధికారులు అయితే గుర్తించారు. అయితే ఇదే ప్రదేశాన్ని అయితే జనావాసాల మధ్య ఉన్న ఈ పంచాయతీ భవనానికి సమీపంలో ఉన్న పశువుల పాకలు అయితే ఈ ప్రస్తుతం అయితే పులి అయితే ఉంది. దీన్ని పట్టుకునేందుకు పూర్తి స్థాయిలో అయితే సిబ్బంది అయితే ఆపరేషన్ స్టార్ట్ చేశారు. ప్రస్తుతం ఈ మొత్తం ఇంజెక్షన్ ఇచ్చి తద్వారా పులిని సురక్షితంగా పట్టుకునేందుకు అయితే ప్రస్తుతం ఇక్కడ ప్రయత్నాలు అయితే కొనసాగుతున్నాయి. దీని అంతా కూడా సిద్ధం చేసుకున్న పరిస్థితులు అయితే ఇక్కడ ఉన్నాయి. ప్రధానంగా చూసుకుంటే ప్రస్తుతం ఈ ప్రాంతం అంతా కూడా ఒకలాంటి అలజడి వాతావరణం రావడంతో 1 కిలోమీటర్ మేర అయితే ప్రజలందరినీ కూడా అప్రమత్తం చేసి ఇళ్ల నుంచి ఎవరూ బయటకు రావద్దని కూడా అధికారులు ఆదేశాలు జారీ చేశారు. ఇక ప్రజలందరినీ కూడా ఆ ప్రాంతం నుంచి కూడా వేరే ప్రాంతాలకు తరలించారు. ఎందుకంటే పులి అనేది చాలా సెన్సిటివ్, అది జనాలను ఎక్కువగా చూసినా కూడా అది తీవ్ర ఆందోళన చెందుతుంది, భయపడిపోయి అది ప్రజల మీద కూడా అటాక్ చేసే పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి అనేసి అధికారులంతా కూడా వీళ్ళందరూ పూర్తి అప్రమత్తం చేయడం జరిగింది. ప్రస్తుతం అయితే దీన్ని బంధించేందుకు ఫారెస్ట్ శాఖ అధికారులతో పాటు పూణే నుంచి వచ్చిన ప్రత్యేక బృందం కూడా ఈ చర్యలను అయితే ప్రారంభించింది. ప్రస్తుతం ఈ ఆపరేషన్ విజయవంతంగా కొనసాగుతుందనే మనం చెప్పుకోవచ్చు. ఏదైతే ఈ పులికి పశువుల పాకలో ఉన్న పులిని చుట్టూ అయితే ఈ ఫారెస్ట్ అధికారి బృందం అంతా కూడా చుట్టుముట్టిన పరిస్థితి అయితే ఉంది. ఏ క్షణంలోనైనా ఈ మత్తు ఇంజెక్షన్ ద్వారా మొత్తం ఇంజెక్షన్ ద్వారా షూట్ చేసి అది మత్తులకు జారుకున్న అనంతరం బంధించి సురక్షిత ప్రాంతానికి తరలించేందుకైతే దాదాపు చర్యలన్నీ కూడా పూర్తయ్యాయి. ఇంకా మొత్తం ఇంజెక్షన్ ఇవ్వడానికి అయితే రంగం సిద్ధమైనట్లుగా కూడా పూర్తిగా మనం ఇక్కడ చెప్పుకోవచ్చు. అయితే ఇన్ని రోజులు వారం రోజుల పాటు నెలకొన్న ఈ భయానక పరిస్థితుల నుంచి ఏదైతే ఆందోళన పరిస్థితుల నుంచి కూడా ఈ పులిని సురక్షితంగా పట్టుకుని ఈ ప్రాంతం నుంచి తరలించే దిశగా కూడా అధికారులు చర్యలు అయితే చేపట్టారు. ఇలా విజయవంతంగా ముగిస్తాయని కూడా అందరూ కూడా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఇక్కడ మనం చెప్పుకోవచ్చు. థ్యాంక్ యూ విజయ్.